హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ ట్రెండ్స్ ఛానల్. ఈరోజు మన ముందు ఒక ఫ్యూచరిస్టిక్, స్టైలిష్ అండ్ పవర్ ప్యాక్డ్ ఈవీ ఉంటుంది. అదేంటో కాదు, ఎంజీ విన్సర్ ఈవీ. ఈ ఎలక్ట్రిక్ కార్ ఎందుకు అంత స్పెషల్, దీని పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్ అన్ని డీటెయిల్గా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఈ కార్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఏరోడైనమిక్ బాడీ, సిగ్నేచర్ ఎంజీ గ్రిల్ కానీ, ఎల్ఈడి హెడ్లైట్స్ కానీ, ఎల్ఐ వీల్స్ కానీ అన్నీ ఐ క్యాచింగ్ డిజైన్ ఎలిమెంట్స్. ఎవరైనా రోడ్డుపై చూస్తే హెడ్ టర్న్ అయ్యే వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో కూడా మనం చూసేది ఇంకా ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మెయిన్ అడ్వాంటేజ్ అయినా దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాము. అవి ఏంటంటే, లెంత్ వచ్చేసరికి మనకి 4295 mm ఉంటుంది. విడ్త్ వచ్చేసరికి మనకి 2126గా ఉంటుంది. అలాగే మనకి హైట్ వచ్చేసరికి 1677 mmగా ఉంటుంది. అలాగే సెగ్మెంట్లో హైయెస్ట్ బూట్ స్పేస్ 604 లీటర్స్గా మనకి ఇస్తుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 186 mm. ఈ కార్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే, షార్క్ ఫిన్ యాంటీనా అనేది గ్లాస్తో రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. హైట్ అడ్జస్ట్మెంట్, స్లైడింగ్ పొజిషన్ ఇక్కడ చూడొచ్చు మీరు. ముందు ఫ్రంట్ చూసుకున్నట్లయితే అన్ని వేరియంట్స్లో ఫ్రంట్ వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి డే టైమ్ రన్నింగ్తో. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి. అలాగే వీల్స్ వచ్చేసరికి బేస్ మోడల్లో 17 ఇంచ్ వస్తున్నాయి. మిగిలిన వేరియంట్స్లో మనకి 18 ఇంచ్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి. అలాగే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మనకి ఇందులో సెకండ్ బేస్ వేరియంట్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. బ్రేక్స్ చూసుకున్నట్లయితే 4 సైడ్స్ మనకి డిస్క్ బ్రేక్స్తో రావడం జరుగుతుంది. ఈ కార్లో ఇది ఒకటి బెస్ట్ న్యూస్ అని చెప్పాలి. ఒకసారి బ్యాటరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి 38 కిలోవాట్స్గా వస్తుంది. అలాగే ఎస్టిమేటెడ్ ఛార్జ్ 33 కిలోవాట్స్ అయితే 13 అవర్స్ పడుతుంది. 17.4 కిలోవాట్స్ అయితే మనకి 6.5 అవర్ పడుతుంది. అలాగే డీసీలో అయితే మనకి 55 మినిట్సే పడుతుంది. అలాగే రేంజ్ వచ్చేసరికి ఈ కార్కి మనకి 332 కిలోమీటర్స్గా మనకి చెప్తున్నారు. సో ఇందులో ట్రాన్స్మిషన్ మాత్రం మనకి ఆటోమేటిక్గా ఇస్తున్నారు. ఇంటీరియర్కి వస్తే మనము లగ్జరీస్ మరియు టెక్ లోడెడ్ క్యాబిన్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 10 ఇంచ్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ambient లైటింగ్. ఇది ఏంటంటే మనకి చాలా ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తుంది. ఇంకా సీట్స్ విషయానికి వస్తే మనకి ఈ కార్లో లెదర్ సీట్స్తో రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ కానీ, కో ప్యాసింజర్ సైడ్ కానీ మీరు ఇక్కడ లాంగ్ షాట్ నుంచి అబ్జర్వ్ చేశారంటే చాలా లగ్జరీ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా స్పేషియస్గా కూడా అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు బాటిల్ హోల్డర్ మీకు ఫ్రంట్ డాష్ బోర్డ్ మీద కూడా వస్తుంది. అలాగే ఏసీ వెంట్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఒకసారి డాష్ బోర్డుని చూడండి, మీకు ముందు ఎంత స్పేస్ ఉందో మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ వీడియోలో చూస్తుంటే. సో ఓవరాల్గా ఒకసారి టోటల్ లుక్ చూడండి. ఇంకా ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఈ డిజైన్ అనేది చాలా ఫ్యూచరిస్టిక్గా అనిపించింది నాకైతే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డిజైన్ కానీ, ఏసీ వెంట్స్ కానీ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే బాటిల్ హోల్డర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 3 బాటిల్ హోల్డర్స్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది మనకి. అలాగే అందులోనే ఆమ్రెస్ట్, అలాగే దాంట్లో స్టోరేజ్ బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లోపల పవర్ సాకెట్ కూడా మనకు ఉంటుంది, 12 volts. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద అయితే మనకి టైప్ సితో 2 ఛార్జింగ్ పోర్ట్స్ రావడం జరుగుతుంది. సో కింద కూడా మనకి మరొక స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. యాజ్ యూజువల్గా పైన చూడొచ్చు మీరు సన్ షేడ్స్, క్యాబిన్ ల్యాంప్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. అలాగే ఎల్ఈడితో రావడం జరుగుతుంది మనకి ఇది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇది ఐఆర్వీఎం అనేది మాత్రం మనకు మాన్యువల్గా ఉంది ఈ వేరియంట్లో, ఆటోమేటిక్ కాదు. ఇంకా డోర్ విషయానికి వచ్చేసరికి మీకు ఆల్ పవర్ విండోస్ ఏ డోర్కి ఆ డోరే వస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, మీకు చాలా స్టైలిష్గా అనిపిస్తుంది డోర్ హ్యాండిల్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు. అలాగే మోడల్ కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది. అలాగే స్పీకరు, బాటిల్ హోల్డరు. ఇది డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే మీరు సేమ్ డోర్ హ్యాండిల్ చూడొచ్చు. అలాగే కింద ఆల్ పవర్ కంట్రోల్స్, స్పీకరు, బాటిల్ హోల్డర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా స్టీరింగ్ విషయానికి చూసుకున్నట్లయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఆల్ కంట్రోల్స్ మనకి రైట్ సైడే ఉంటాయి మనకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ మాత్రము కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ కానీ రిమైనింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ముందు డిజిటల్ మీటర్ ఉంది. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే ఉంది. ఈ గేర్ నాబ్లోనే మనకి పార్కింగ్ కానీ డ్రైవ్ మోడ్స్ అన్నీ చూడొచ్చు. ఇక్కడ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ ఇక్కడ చూడొచ్చు. అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా బ్యాక్ సీట్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి బ్యాక్ కూర్చున్నామంటే మనకి చాలా స్పేషియస్ ఉంటుంది. అలాగే ఈ సీట్స్ కూడా మనం 60-40 ఫోల్డ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఫ్రంట్ క్యాబిన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇలా అనిపిస్తుంది. అలాగే రియర్ ఏసీ వెంట్ కూడా మనకి బై డిఫాల్ట్ వస్తుంది. సో ఈ రియర్ ఏసీ వెంట్ డిజైన్ కూడా మనకి చాలా ఫ్రెష్ లుక్ని ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. రియర్ బ్యాక్ సీట్ మీరు లాంగ్ షాట్లో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఎంత స్పేషియస్గా ఉందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి 130 డిగ్రీస్ మనకి రిక్లైనింగ్ కూడా ఈ సీట్స్లో రావడం జరుగుతుంది. అలాగే హెడ్ రెస్ట్స్ వస్తున్నాయి అడ్జస్టబుల్గా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్ టైల్ గేట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎల్ఈడీస్ కూడా రావడం జరుగుతుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ ఆటో రైన్ సెన్సింగ్ వైపర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు విండ్ స్క్రీన్ మీద. ఇక్కడ మరొక విషయానికి వచ్చేస్తే ఇక్కడ దీని 15 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే మరొక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇందులో ఏంటంటే థీమ్స్ కానీ అన్ని కస్టమైజబుల్గా మనకు అనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆపరేటింగ్ చేస్తున్నాను. దీంట్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే మనకి లభిస్తూ ఉంది. అలాగే మనం ఒకసారి డ్రైవర్ సైడ్ డిజిటల్ డిస్ప్లే కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వెహికల్కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్, రేంజ్ కానీ స్పీడ్ కానీ మొత్తం మనం ఇక్కడ కనపడుతుంది. మనం ఏ మోడ్లో వెళ్తున్నాము అన్నీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తాయి. సీటింగ్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది. అసలు స్పేస్ అయితే అసలు చాలా స్పేస్ ఉంది. పైన కానీ బ్యాక్ సైడ్ కూర్చోనంటే చాలా లగ్జరీగాను చాలా కంఫర్ట్గా ఉంది, మీరు చూడొచ్చు. చాలా ఫ్రీగా కూర్చోవచ్చు మనము. సో నేను 6 ఫీట్ అయినా నాకు లెగ్ రూమ్ చూడండి మనకి చాలా ఇదిగా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి కార్ క్యాబిన్ మొత్తం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. చాలా స్పేషియస్ అనిపిస్తుంది. అందుకే ఇది 4.2 మీటర్స్ ఉంది మనకి లెంత్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతవరకే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ కారు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఉదయ్ ట్రెండ్స్.